భారత ప్రభుత్వం జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా E85 ఫ్యూయల్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. మొదట దీన్ని ఢిల్లీలోని ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ప్రారంభించారు. ప్రస్తుతానికి దేశంలో ఢిల్లీ, ముంబై, పూణే మరియు నాగపూర్ పట్టణాల్లో మాత్రమే ఈ ఫ్యూయల్ అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే ఎంపిక చేయబడ్డ 48 పెట్రోల్ బంకుల్లో మాత్రమే ప్రస్తుతానికి ఇది అందుబాటులో ఉంది. 26 డిసెంబర్ కల్లా కనీసం 500 పెట్రోల్ బంకుల్లో, అలాగే 2027 డిసెంబర్ కల్లా కనీసం 5000 పెట్రోల్ బంకుల్లో ఈ ఫ్యూయల్ని అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అసలు E85 ఫ్యూయల్ అంటే ఏమిటి? మిగతా పెట్రోల్కి దీనికి ఉండే డిఫరెన్స్ ఏంటి? ప్రస్తుతం మార్కెట్లో మనకు దొరుకుతున్న పెట్రోల్లో 20% వరకు ఇథనాల్ ఉంటుంది. గతంలో ఇది కేవలం 10% ఉండేది. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యేకమైన మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు మార్కెట్లో మన దొరికే పెట్రోల్లో 20% ఇథనాల్, 80% పెట్రోల్ ఉంటుంది. కానీ E85 ఫ్యూయల్లో 85% వరకు ఇథనాల్, కేవలం 15% మాత్రమే పెట్రోల్ ఉంటుంది. ఈ E85 ఫ్యూయల్ని మనం మిగతా పెట్రోల్ వాహనాల్లో అస్సలు వాడరాదు. దీనికోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్స్లో మాత్రమే మనం ఈ ఫ్యూయల్ని వాడాలి. ప్రస్తుతానికి దీని ప్రారంభ ధర లీటర్కి సుమారు ₹82.12గా నిర్ణయించారు. ఇది ఢిల్లీలో దొరికే పెట్రోల్ కంటే ₹20 తక్కువగా ఉంది. నేను చెప్పిన ఈ ధర ఢిల్లీ మార్కెట్కి అనుగుణంగా నిర్ణయించబడింది. అంటే ప్రస్తుతానికి మనకు మార్కెట్లో దొరికే పెట్రోల్ కంటే ఇది లీటర్కి ₹20 తక్కువలో మనకు దొరుకుతుంది. E85 ఫ్యూయల్ ప్రస్తుతం మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న పెట్రోల్కి ఆల్టర్నేటివ్గా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పెట్రోల్ ధర అందుబాటులోకి రావడం. ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్న పెట్రోల్ ధరతో పోలిస్తే E85 ఫ్యూయల్ లీటర్కి కనీసం ₹20 తక్కువగా ఉండే అవకాశం ఉంది. రెండవ కారణం, దీనివల్ల గాలి కాలుష్యం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యూయల్లో కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. దానివల్ల ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. మరి ముఖ్యంగా ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న వంటి పంటల ద్వారా తయారు చేస్తారు. ఇది 100% దేశీయంగా తయారు చేసే ఇంధనం. దీనివల్ల రైతులకు అదనపు మార్కెట్ లభిస్తుంది. అలాగే పెట్రోల్ లాంటి అవసరాల కోసం మనం వేరే దేశాల మీద ఆధారపడే మన పరిస్థితిని తగ్గిస్తుంది. ఇది మన ఎకానమీ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా మనకు హెల్ప్ చేస్తుంది. ఇదంతా జరగడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కానీ దానికోసం బలమైన ప్రయత్నం, బలమైన పునాది మాత్రం మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వేస్తుంది. E85 ఫ్యూయల్లో ఏమైనా లోపాలు ఉన్నాయని మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ ఫ్యూయల్ వాడడం వల్ల వెహికల్ యొక్క మైలేజ్పై అంతో ఇంతో ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే సాధారణంగా పెట్రోల్లో ఉండే ఎనర్జీ డెన్సిటీతో పోలిస్తే ఎథనాల్లో ఉండే ఎనర్జీ డెన్సిటీస్ చాలా తక్కువ. దీనివల్ల మైలేజ్పై ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ ఫ్యూయల్ని మనం సాధారణ పెట్రోల్ వాహనాలు లేదా బైక్లో అస్సలు పోయరాదు. అలా చేస్తే ఇది ఇంజన్ యొక్క భాగాలను ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. దీన్ని కేవలం ఎంపిక చేయబడిన ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్స్లో మాత్రమే వాడాలి. అలాగే దేశంలో ఇది అన్ని ప్రాంతాల్లోకి అందుబాటులోకి రాలేదు. కేవలం ఎంపిక చేసిన 4 నగరాల్లో మాత్రమే ప్రస్తుతానికి ఇది అందుబాటులో ఉంది. ఇది పూర్తిగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినప్పుడు దీన్ని వాడడానికి మనకు మార్కెట్లో సరైన కార్ మోడల్స్ కానీ బైక్ మోడల్స్ వచ్చినప్పుడు మనం వీటి గురించి పూర్తిగా మనకు అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే E85 ఫ్యూయల్లో 85% ఇథనాల్, 15% పెట్రోల్ ఉంటుంది. మన దేశంలో 5 జూన్ 2026 నాడు న్యూఢిల్లీలో ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతానికి లీటర్కు దీని ధరని సుమారు ₹82.12గా నిర్ణయించారు. ఇది కేవలం ఎంపిక చేయబడిన ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్లో మాత్రమే దీన్ని వాడాలి. ఈ ఫ్యూయల్ వాడడం వల్ల మనకు ప్రధానంగా కలిగే ప్రయోజనం తక్కువ ధరకు ఫ్యూయల్ దొరకడం, దీనివల్ల గాలి కాలుష్యం తగ్గుతుందని అంటున్నారు. అలాగే మనం దీనివల్ల ఏమైనా లోపం మనకు ప్రస్తుతానికి కనిపిస్తుందా అంటే ఎస్, ఈ ఫ్యూయల్ వాడడం వల్ల మైలేజ్పై ప్రభావం ఉంటుందని అంటున్నారు. E85 అనేది భారతదేశంలోని ఇంధన రంగంలో ఒక ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ని మార్కెట్లోకి తీసుకురావడానికి వేసిన ముఖ్యమైన అడుగు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం తను అనుకున్న లక్ష్యాలు సాధించాలని, అలాగే మనం ఆయిల్ కోసం ఇతర దేశాలపై ఆధారపడే విధానాన్ని తగ్గించుకోవాలని, ప్రజలందరికీ దీనివల్ల మేలు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వాటి గురించి కూడా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.